యేసుక్రీస్తు నామములో మీ అందరి శుభం కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియులరా, ప్రవక్తవైన దానియేలు హెచ్చించుకోకుండా తగ్గింపు స్వభావముతో దేవుని మహిమపరచుచు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటూ నన్ను వాడుకుంటున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలని తెలియపరచుచు రాజుగారి ఎదుట కూడా బహుగా తగ్గించుకుంటూ మరి ఆ భావాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. ఆ కళ భావాన్ని వివరిస్తూ ఉన్నారు. చూద్దాం రండి. ఏమంటున్నారంటే, ఇతర మనుషుల అందరికంటే నాకు విశేష జ్ఞానము ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజా, నాకు విశేష జ్ఞానం ఉన్నంత మాత్రాన నా కొరకు ఇప్పుడు నువ్వు చూసి కల దర్శనము నాకు దేవుడైన యెహోవా వివరించటం లేదు, కానీ మీకే బోధిస్తున్నారు, మీకే నేర్పిస్తున్నారు, మీకే మొత్తం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు అని తను వివరిస్తూ ఉన్నారు. రాజా, దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనసు ఒక్క ఆలోచనలో తాము తెలుసుకోను నిమిత్తమును అది బయలుపరచబడిను. మీరు తెలుసుకోవటానికి బయలుపరచుచున్నారు, మీరు గ్రహించటానికి బయలుపరచుచున్నారు. దేవుడైన యెహోవా మన మధ్యలోనే ఉన్నారు, మన మధ్యలో ఉండి ఆయన వివరిస్తున్నారు అని చెబుతూ ఉన్నారు. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిన కదా, మీకు కనిపించింది కదా అన్నారు. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును మరి ఇదిగో భయంకరమునైన రూపమును గలదయి తమరి ఎదుట నిలిచెనో కదా అని చెప్పారు. తర్వాత చెబుతున్నారు, ఆ ప్రతిమ ఒక్క శిరస్సు మేలిమి బంగారు మయమయ్యున్నది కదా, దాని రొమ్మును భుజములను ఎండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాలు ఇనపదియు అయ్యున్నది అన్నారు. రేపు ఇంక 2 పాదాలు ఏమయ్యున్నాయో రేపు చూద్దాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు వినండి, గ్రహించండి. దేవుని ప్రియులారా, ప్రభు రాక సమీపించింది. అనేకులకి సత్యం చేరుకోవాలా. సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.